ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహం. సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణి. 23/9/2025 మంగళవారం రోజున మనకి మరొక అలంకరణ ఉత్సవము, అమ్మవారి అవతారము, శ్రీ గాయత్రీదేవి అలంకరణ. జ్ఞానము రెండు రకాలు, ఒకటి లౌకిక జ్ఞానము, ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే ఇహపరాలలో మనకి జ్ఞాన సముపార్జన తప్పకుండా కావాలి. అంటే ఇహంలో అనేది పర్వాలేదు, కొంత మనం సరస్వతి అమ్మవారితో జ్ఞానాన్ని పొందుకొని బీటెక్లు ఎంటెక్లు చదువుకుంటాం. కానీ ఇక్కడ గాయత్రి అమ్మవారి యొక్క ఉత్సవంలో, అమ్మవారి యొక్క పూజల్లో ముఖ్యంగా చెప్పబడింది జ్ఞాన సమృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞాన సమృద్ధి ఉండాలి. ఇహంలో నువ్వు పర్వాలేదు, ఏదో సంపాదిస్తూ పెట్టేసుకుంటాము, కానీ పరంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉన్నట్టు ఏకైక మార్గం జ్ఞాన సముపార్జన. అది ఆధ్యాత్మికమైనది మాత్రమే. అటువంటి ఆధ్యాత్మిక సుగంధ పరిమళ జ్ఞానాన్ని మీకు అందించగలిగే శక్తి ఉన్నటువంటి తల్లి గాయత్రీదేవి. ఉపాసనా స్థితికి మనము ఏదో ఉపాసిస్తున్నామో ఆ ఉపాసన అధిష్టాన దేవతగా మనకి అమ్మవారిని చెప్పబడుతోంది. అటువంటి గాయత్రి మాతను మనము ఈరోజు పూజించడం మన యొక్క అదృష్టంగా భావించవచ్చు. గాయత్రి అలంకారంలో మీరు గురువుల నుంచి తెచ్చుకున్నటువంటి శ్లోక పారాయణలు కానీ, ఇతరత్ర గ్రంథ పారాయణలు కానీ అవన్నీ కూడా చదవండి. మీకు వీలైతే ఖడ్గమాలా స్తోత్రం కూడా చదవండి. అద్భుతమైనటువంటి ఆనందమే జీవనం ఉంటుంది. గాయత్రి మాతలో చేసేటువంటి మరి వర్ణం ఏ రంగు చీర కట్టాలి అమ్మవారికి అంటే కాషాయపు రంగు వర్ణ చీరని కట్టాలి. అలాగే చిలికాకు పచ్చ రంగు వస్త్రం కూడా కట్టవచ్చు. అమ్మవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మవారికి ఆ చీర కట్టవచ్చు. ఎరుపు రంగు వస్త్రం కూడా కొంతమంది కడతారు. ఆ చీరను కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. మరి ఈరోజు అమ్మవారిని ఏ పూజ చేయాలి అంటే తప్పకుండా లలితా సహస్రనామ పారాయణం, దుర్గా అష్టోత్తరం మరియు గాయత్రి అష్టోత్తరం కూడా ఉంటుంది. మీకు గాయత్రి అష్టోత్తరాన్ని కూడా ఈరోజు మీరు తప్పకుండా చదవచ్చు. గాయత్రి అష్టోత్తరం చదువుకూడదా? బ్రహ్మాండం చదువుకోవచ్చు మీరు. గాయత్రి మంత్రం కన్నా శ్రేష్టమైంది కదా గాయత్రి అష్టోత్తరం. ప్రతి నామం విడివిడిగా చెప్పబడింది కదా. గాయత్రి నమః, సావిత్రి నమః మంత్ర నామాలు చెప్పబడింది కదా. మంత్రంలో ఉన్నటువంటి నామాలను ఇక్కడ చెప్పారు కదా. అంటే మంత్రం చెప్పొద్దండి అని అడగండి. మంత్రము సుస్వరయుక్తమైనది. ఇక్కడ పదము, ఈ యొక్క మాట, నామము స్వరయుక్తం కానిది. నువ్వు ప్రేమ ఎలా పిలుచుకోవచ్చు. గాయత్రి నమః, గాయత్రి నమః, గాయత్రి దేవతాయ నమః అని ఇలాగైనా పిలుచుకోవచ్చు. సావిత్రి నమః, సావిత్రి దేవతాయ నమః, సావిత్రి మాతాయ నమః పిలుచుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే స్వరమున్నది మంత్రము, నామమున్నది ఇది ఒక తంత్రమనికి నామస్మరణ. కాబట్టి నామము చేత అమ్మని 108 నామాలతో పిలుచుకోవడం. ఈ నామాలు చెప్తున్నప్పుడు తప్పకుండా కుంకుమార్చన చేయడం. కుంకుమార్చన విధానంలో కూడా మీరు కాసింత ఒక కాసు బంగారంలో శ్రీచక్రంతో ఉన్నటువంటి ఒక బిళ్ళ చేసుకొని ప్రతినిత్యం నిన్న బాల తులసిందులు కానీ వాళ్ళ గాయత్రి అవుతుండదు కానీ రోజు కుంకుమ చేసుకోండి. రోజు కుంకుమను మార్చండి. రోజు మాలిన్యాలు మార్చుకోవాలి. ఆ పూల మీద పూలు వేద్దండి. చీరలు అమ్మవారికి మారుస్తారు కదా, అటువంటి మాలి. అలాగే అమ్మవారికి ఏదైనా వజ్రాభరణలు పెట్టాలంటే నిన్న పెట్టాల్సిందే అమ్మవారికి ముత్యము వజ్రం కానీ, ఈరోజు పెట్టాల్సినటువంటి ఆభరణము ముఖ్యరకి పచ్చ, అలాగే ఎరుపు రంగు పగడాలు ఇవాళ అమ్మవారికి పెట్టే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి, అంటే ఎరుపు చీర, కాషాయపు చీర, కెంపులు కానివ్వండి, అలాగే మనకి మరకతం కానివ్వండి, లేదా మనకి పగడం కానీ అమ్మవారికి అలంకరణ చేస్తే అద్భుతంగా ఉంటుంది అమ్మవారికి. మరి ఈరోజు అమ్మవారి ఏ పూలతో పూజించాలి అంటే సంపెంగి పూలు, అలాగే చామంతి పూలతో, అలాగే మనకి కలువ పూలతో అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది. వీలైతే మీరు ఎర్ర గన్నేరు పూలతో అమ్మవారిని పూజించడం ఇంకా శ్రేష్టంగా చెప్పబడుతుంది. ఆ పూలతో అమ్మవారిని పూజించండి. అలాగే మరి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏమిటి, ఈరోజు ఏ సమయంలో పూజ ప్రారంభించాలి. ఇక్కడ అమ్మవారికి కూడా శ్రీసూక్త విధానంగా పూజలు ఉంటాయి. శ్రీచక్రార్చన ఉన్నటువంటి విధానం వేరు, నవావరణ పూజలు వేరు. మన రోజుగారి ఇంట్లో చేసుకునే పూజలు సర్వతో భద్రమండలం మీద అమ్మవారిని కూర్చోబెట్టి ఆ అమ్మవారిని శ్రీసూక్త విధానంగా మనం నిత్యము అమ్మవారి శ్రీసూక్త విధానంగా ధూపము, దీపము, ఆవాహనము, ఆసనము, ఆచమనీయము, అలాగే స్నానము, పంచామృత అభిషేకము ఇవన్నీ చేసి కుంకుమార్చన, అష్టోత్తరనామాలతో కుంకుమార్చన, మళ్ళీ అష్టోత్తరనామాలతో పుష్పార్చన చేసి అమ్మవారికి ధూపం ఇచ్చేసి, అంటే ధూపమాగ్రాపయాన్, సాక్షాత్ దీపం దర్శయాన్, దీపారాధన చేసి అమ్మవారికి చూపించి మరి దీపం వేయాలి. దీపంలో ఖచ్చితంగా మీరు వీలైతే ఆవు నెయ్యి వేయండి. మంచి ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి వేయండి. లేదా రియల్ నువ్వుల నూనె
తిల్ ఆయిల్, బయట దొరికేటువంటి పూజా ఆయిల్ కాదండి. పూజా ఆయిల్ మేము ఆ మూలికలు కలిపాం, ఈ మూలికలు కలిపాం, మీకు శని దోషం పోతుంది, అమ్మవారు మీ ఇంట్లో ఉంటుంది, గాయత్రి మాత్రం మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది, పద్మాసనం వేసుకుంటుంది, ఇవన్నీ వద్దండి. నిజమైన ఆయిల్ మన అన్నింటిలో ఉన్నాయి. ఆయిల్ మిల్కి వెళ్ళి నిజమైనటువంటి నువ్వుల నూనె తెచ్చుకోండి. నువ్వుల నూనె సింపుల్. ఆ నువ్వుల నూనెని అమ్మవారికి పెట్టండి. ప్రతినిత్యము కూడా ఇవే పదార్థాలు, ఆవు నెయ్యి కానీ నూనెతో అమ్మవారి దీపారాధన చేయండి. ఈరోజు మనం గాయత్రి మాతకి ఏం అలంకారం చేశాం కదా, నైవేద్యం ఏమిటి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా అమ్మవారికి కొబ్బరి అన్నము, అలాగే తీపి పదార్థాలు, పులిహోర, దధ్యోదనము, గోధుమ నుగ్గుతో చేసినటువంటి పాయసము, పాలమీగడ, అలాగే కొంతమంది ప్రాంతాల్లో జున్ను పెడతారు, కానీ జున్ను నివేదనకి అది తప్పండి, జున్ను పెట్టకూడదు అంటారు. జున్ను పెడతారు కొంతమంది, కానీ జున్ను పెట్టకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. మిరియాల పొడి చేసినటువంటి పదార్థం కూడా, అంటే కట్ట పొంగలి కూడా అమ్మవారికి నివేదన చేయవచ్చును. అలాగే మనకి రసగుల్ల లాంటివి కూడా అమ్మవారికి పెట్టే ప్రయత్నం చేస్తారు, అవి కూడా పెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే అమ్మవారికి చిత్రాన్నము అంటే పులిహోర, దధ్యోదనం తప్పకుండా పెట్టే అవకాశాలు వినియోగించుకోవడం. అలాగే గారెలు, ఏమైనా అప్పాలు ఉంటాయి కదా, అంటే మనకి కారపప్పలు లాంటివి అమ్మవారికి నివేదన చేసుకునే ప్రయత్నాన్ని చేయాలి. స్వామి ఇవన్నీ నివేదన అమ్మవారు అడిగిందా అని అడిగితే మనకి పద్మపురాణంలో కానీ దేవి భాగవతంలో తప్పకుండా చెప్పబడింది ఈ పదార్థాలు పెట్టమని. ఈ పదార్థాలు చెప్పండి అమ్మవారు తింటుందా? లేదండి. అమ్మవారి శ్వాసతో స్వీకరించి మనకే ఇస్తుంది ప్రసాదంగా. ఎందుకు ఈ ప్రసాదాలు పెట్టాలి అంటే భౌతికమైన ఆలోచన చేయండి. వర్షకాలంలోంచి మనం శీతాకాలంలోకి వెళ్తున్నాం. ఈ వర్షకాలంలోంచి శీతకాలుతున్నప్పుడు కొన్ని పదార్థాలు తినడం వల్ల భౌతికమైనటువంటి శరీరము పట్టుదల ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. దానికోసం ఈ రకమైనటువంటి పదార్థాలు 9 రోజులు తినడం వల్ల రాబోయేటువంటి ఆ ఋతువు, అంటే ఏ ఋతువు అది? శరదృతువు. ఆ మాసంలో తప్పకుండా మనకి ఈ యొక్క కాలంలో వచ్చేటువంటి చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి ఈ పదార్థాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి అన్న భావనతో ఈ నైవేద్యాలు పెడతారు తప్ప ఏదో మీకు ఇష్టమైన పదార్థం పెట్టమని చెప్పింది కాదండి. వాటి పదార్థాలమ్మో నివేదన చేసి మంగళహారతులు ఇచ్చి ఆనందమయ మంత్రపుష్ప శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.